మీరు ఇలా మాట్లాడితే, ఇలా చేస్తే నేనైతే కుట్టలేనని ఆర్డర్ అయితే వెనక్కి ఇచ్చేసాను. అయినా సరే కుట్టు అని చెప్పేసి మళ్ళీ వచ్చారు. రిపీటెడ్‌గా థర్డ్ టైమ్ ఆన్‌లైన్ ఆర్డర్. ఇవన్నీ ఎలా వచ్చాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హాయ్! వెల్కమ్ టు మధు ప్రయాణం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆఫ్లైన్ ఆర్డర్ అయితే వచ్చింది. 3 టాప్స్ స్టిచ్ చేయాలి, 4 బ్లౌజెస్ అయితే వచ్చాయని. అది ప్రీవియస్‌గానే వచ్చిందండి. ఒక షార్ట్‌లో అయితే పెట్టాను. అయితే కొంచెం మనీ దగ్గర అటు ఇటు అన్నారనమాట. మనము హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మనీ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు కదా. అది బయట కంటే కూడా తక్కువే ఛార్జ్ చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కడో ఇబ్బందిగా అనిపించింది. మళ్ళీ మరి ఎందుకు రియలైజ్ అయ్యారో తెలీదు. ఇంకా బతిలాడారనమాట, నాకు హెల్త్ బాగాలేదు, నా వల్ల కాదు అన్నా కానీ ప్లీజ్ అక్క అని. ఇంకా మెయిన్ ఇంకొకటి ఏంటంటే, తను నా ఫస్ట్ కస్టమర్ అనమాట ఈ హౌస్కి వచ్చిన తర్వాత. ఇంక అందుకని నాకే ఎందుకో ఏదోలా అనిపించింది. ఇంతలా బతిలాడించుకోవడం అవసరం లేదు కదా, ఫోన్లే పాపం అని చెప్పేసి అని ఇంకా నేనైతే తీసుకున్నాను, హెల్త్ బాగాలేకపోయినా. ఇంకా తర్వాత ఆన్లైన్ ఆర్డర్ అయితే మీకు చెప్పాను ఇంతకుముందే. మేడం ఇప్పుడు థర్డ్ టైం అనమాట మనకి సెండ్ చేయడము. ఇంకా దీంట్లో అయితే కటింగ్ అది చూపించట్లేదండి. కస్టమర్స్ ఎలా ఉంటారు అనేది చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి అయితే చేస్తున్నాను అనమాట. నేను టాప్ వచ్చేసి 250 రూపీస్ ఛార్జ్ చేస్తాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, దీని వెనకాల నాకుండే కష్టం కూడా మీకు తెలియాలి. మోడల్ పెట్టమన్నారు. నార్మల్గా అయితే ఇప్పుడు ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత ఓవర్లాక్ ఇచ్చేసి కంప్లీట్ చేయాలి. పైపింగ్ అనేది మనమే ఎక్స్ట్రా చేస్తున్నాము. ఇన్విజిబుల్ పైపింగ్ కూడా మన ఓన్ ఇదే తీసుకుంటున్నాము, వాళ్ళేం అడగలేదు. ఇలాంటివన్నీ మనం చేస్తాం. ఇప్పుడు ఈ మోడల్ పెడుతున్నాను, దీని ఎలాస్టిక్ ఛార్జ్ నేనేం వేయను. ఈ మోడల్కి ఇప్పుడు ఎంతో కొంత టైం స్పెండ్ చేయాల్సిందే కదా. నేను అన్ని ఫినిషింగ్స్ నార్మల్లీ చేసుకున్నాక కూడా ఇలా మోడల్ పెట్టాను. మళ్ళీ 3 ఇచ్చినప్పుడు 3 ఒకే ప్యాటర్న్లో కుట్టలేము కదా. ముందు వాళ్ళు కుట్టమన్నా మనకి నచ్చదు. రెగ్యులర్గా ఒకటే వేస్తే ఏంటి ఒకటే వేసుకున్నా అంటారేమో అని ముందు మనమే ఊహించేసుకొని డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి, మాట రాకూడదు అని ముందు మనకి నచ్చక మనమే డిఫరెంట్గా ట్రై చేస్తాం కదా. సో అక్కడ టైం వేస్ట్ అవుతుంది. అవన్నిటికీ మనం ఏం ఛార్జ్ చేయము. రెగ్యులర్గా ట్రై చేస్తే ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎప్పుడు వస్తాయి అన్నట్టుగా మనం ట్రై చేస్తాం. దానికి మనమేమి ఎఫర్ట్ పెట్టినా మనీ కూడా తీసుకోము. ఇంత చేస్తున్నా బయట అయితే 500 నుంచి ఛార్జ్ చేస్తారు. ఇంకా యూట్యూబ్లోనే చూసాను నేను, కొన్ని యూట్యూబ్స్లో ఛానల్స్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే 800, 1600 అలా కూడా చెప్తున్నారు. లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తే 1600 అంట. పంజాబీ డ్రెస్ అయితే 1000, 1200 అలా చెప్తున్నారు. వామ్మో, ఇవి కాస్ట్లీనా అనిపించింది నాకు. నేను జస్ట్ ఛార్జ్ చేసేది 250 రూపీస్. ఇప్పుడు మీరే చూడండి దీని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది. లైవ్లో అయితే పెట్టినట్టున్నాను 1 or 2 డ్రెస్సెస్ లైవ్ పెడుతూ అయితే స్టిచ్ చేశాను, ఎంత టైం టేకింగ్ అవుతుంది అనేది. పోనీ ఇది ఇక్కడితో అవుతుందా అంటే, దీనికి ఓవర్లాక్ ఫినిషింగ్ ఇవ్వాలి. ఇంకా ఆ మిషన్ గురించి అయితే లాస్ట్ టైం నేను హాస్పిటల్ బాగాలేనప్పుడు అయితే చూపించాను ఒకసారి. అందులో క్లియర్గా అసలు ఒక ఓవర్లాక్ మిషన్ పెట్టుకుంటే దానికి ఎంత అవుతాయి, మనం ఎంత బేర్ చేస్తున్నాం అనేది. ఇక ఈ క్లాతులు ఎక్స్ట్రాగా క్రేప్ క్లాత్ అండి. క్రేప్ క్లాత్ మీటర్ ఎంత ఉంది చెప్పండి, మీ ఊహకే వదిలేస్తున్నాను. దాంతో మళ్ళీ పైపింగ్ రెడీ చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది. బయట నుంచి థ్రెడ్స్ తీసుకొచ్చి వేయొద్దంటారు, ఆ కాస్ట్ వేయొద్దంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? నాలా ఎవరైనా సఫర్ అవుతుంటే ఖచ్చితంగా నేను అడిగే వాటికి మీకు సొల్యూషన్ కానీ సమాధానాలు కానీ ఉంటే అయితే చెప్పండి. లట్కన్స్ కూడా మళ్ళీ రెగ్యులర్గా పట్టకూడదు, అవి కూడా ట్రెండీగా ఉండాలి. పదే చెప్తారనమాట మనకి, రెగ్యులర్గా ఉండకూడదు అని చెప్పేసి. సింపుల్గా ఆ పైపింగ్ ఇవ్వడానికి దాన్ని రివర్స్ తిప్పి అంత సన్నగా డోరీ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. ఎస్పెషల్లీ లేడీసు ఇంట్లో కుట్టే వాళ్ళకి టైం అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుందండి. బొటిక్స్లో చేసే వాళ్ళకైతే వాళ్ళకి పీస్ టు పీస్ కౌంట్ కాబట్టి అదే పని మీద ఉంటారు కాబట్టి అదొక జాబ్, బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నట్టుగా ఉంటారు. మనకి ఇవన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ చేస్తూ తక్కువ తీసుకుంటున్నా కూడా మనీ తక్కువ తీసుకో. ఇంక చెప్పాను కదా, అదొక సెంటిమెంట్ ఉంటుంది. ఫస్ట్ కస్టమరు ఏం అనలేము. బేర్ చేసి నాకు కూడా ఎప్పుడో ఒకసారి స్ట్రెస్ అవుట్ అయిపోతాను. నాకు మొన్న చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంకా మళ్ళీ తర్వాత ప్లీజ్ అక్క కుట్టక్క, ప్లీజ్ అక్క తగ్గిందా అక్క అంటే నాకు ఇంకా ఇది ఓకేలే, ఇంకా దీంతో ఆపేద్దామని చెప్పేసానని చేశాను అనమాట. పోనీ ఇంక ఇది ఇక్కడితో ఆగుతా అంటే మళ్ళీ ఈ ఫినిషింగ్స్ ఇవ్వాలి. అసలు ఈ పవర్ ఛార్జెస్ ఎంత అవుతాయి అని, నాదేమి స్టీమ్ది కాదు, నార్మల్దే.
చూడండి దాంతో ఫినిషింగ్ ఇవ్వాలి. మళ్ళీ కాటన్ కాకుండా ఇంకా వేరే ఏమైనా అయినాయి అంటే వెంటనే అది అంటుకుపోద్ది. భయపడుతూ భయపడుతూ చేయాలి ఫినిషింగ్స్. అసలు మామూలు టార్చర్ కాదండి బాబు. ఇంట్లో చేసే ఆడవాళ్ళు ఆ ఫినిషింగ్ రావట్లేదనో, బొటిక్ లాగా కుట్టట్లేదు కదా అంటారనో, ఎంత స్ట్రగుల్ అవుతారో నాకైతే తెలుసు. మీలో కూడా నాలాగే ఎవరైనా ఫేస్ చేస్తుంటే అయితే ఖచ్చితంగా కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. ఇంత మంచి ఫినిషింగ్ ఇచ్చి 250 రూపీస్కి ఎవరండి ఛార్జ్ చేస్తారు? ఎంత టైం టేకింగ్ అవుతుందో. ఆ గ్యాప్లో ఒక 2 బ్లౌజులు కుట్టుకోవచ్చు. ఇంకా బ్లౌజుల గురించి చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాలే, దాని టార్చర్ దానికే ఉంది. ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అనమాట. ప్రతిదానికి ముందు ఐరనింగ్ అనేది ఇంపార్టెంట్. ఇంకా నేను ఎండింగ్లో ఐరనింగ్ చూపిస్తున్నాను. స్టార్టింగ్ నుంచి మనం లైనింగ్ ఐరన్ చేసుకునేది, ఇంకా ఫ్యాబ్రిక్ ఏమైనా ముడతలు ఉంటే వాటిని ఐరనింగ్ చేసుకునేది, ఇవన్నీ చూపించట్లేదు. ఇవన్నీ ఎందుకు కష్టపడతామో తెలుసా? కస్టమర్కి అవన్నీ ఏం కనిపించావు, లాస్ట్లో అబ్బా బాగుంది అక్క, బాగా కుదిరింది అని అనిపించుకోవాలన్న ఒకే ఒక్క మాట కోసం. ఇంట్లో ఎలాగో అప్రిసియేషన్ ఉండదు, నువ్వు బాగా చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని. అట్లీస్ట్ ఇక్కడి నుంచైనా ఎక్స్పెక్ట్ చేస్తావా అంటే చెప్తారు, బాగుంది, చాలా బాగా కుట్టే, బాగా చేసావు. ఎప్పుడు మరీ అడగకుండా ఉండి అన్నీ ఫ్రీ సర్వీస్ ఇస్తే అప్పుడు చెప్తారనమాట, బాబు నువ్వు సూపర్ అక్క అని చెప్పేసి అని. చూడండి అసలు బటన్స్ పెట్టాక ఒక లుక్కే మారిపోయింది. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి, ఇంకా అక్కడితో ఆగుతుందా? ఈ సామ్రాజ్యం అంతా, ఇల్లంతా గందరగోళం అవుతుంది కదా. మళ్ళీ వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి, ఎప్పుడు ఇల్లు నీట్గానే పెట్టుకోవద్దు, ఎక్కడ వేసినా అక్కడే ఉంటాయి, ఎప్పుడు కింద దొర్లుతూనే ఉంటాయి అంటే ఎలా దొరలకుండా ఉంటాయండి. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే తప్పదు కదా, మరి ఓర్చుకోవాలంతే. ఫైనల్గా అయితే ఈ 3 టాప్స్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈ బ్లూ కలర్ది అయితే హ్యాండ్ డిజైన్ డిఫరెంట్గా పెట్టాను, అది కూడా లైవ్ చేశాను, ఒకసారి అదైతే చూడండి. ఇంకా దీని తీయలేదనమాట. ఇంకా ఆర్డర్ టాప్స్ వరకు కంప్లీట్ అయ్యాయి. బ్లౌజెస్ స్టిచ్ చేద్దాం అనుకునే లోపే ఇంక ఆన్లైన్ ఆర్డర్ అని చెప్పాను కదా, ఆ మేడం అర్జెంట్ అమ్మ నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను, ఎన్ని ఇవ్వగలుగుతావు అన్నారు. నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది, ఇదేంటి ఎన్ని ఇవ్వగలుగుతావు, రేపు వెళ్ళిపోతున్నాను అంటారు, కొరియర్ చేయడానికి టైమింగ్స్ అటు ఇటుగా అయిపోయినాయి అనమాట. ఇంకా నా బాధ చూడండి. అప్పుడే కిట్టి అయిపోయి వచ్చేసాను, 10:30 ఆ టైం అయింది. ఇంకా స్ట్రెస్ అవుట్ అయిపోయాను, ఏం చేయాలో అర్థం కాక ఒక్క రౌండ్ బయటకు వెళ్ళొద్దామా, నాకు కొంచెం ఫ్రీ ఎయిర్ కావాలి, నాకేంటో చాలా టెన్షన్గా ఉందంటే పాపం మా వారు ఫుడ్ తినేది కూడా ఆపేసి, పద నేను వచ్చాక ప్రశాంతంగా తింటాను, ముందు బయటకు వెళ్ళొద్దాం పద అని చెప్పేసి అంటే బయటికి వెళ్ళి ఒక రౌండ్ వెళ్ళొచ్చాక కూర్చున్నాను అనమాట కటింగ్ చేద్దామని. ఒకే ఒకటి కటింగ్ చేసేసానండి అంతే. ఇంకా ఆ టెన్షన్ స్ట్రెస్ ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుద్దేమోనన్న భయం కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా అందుకని ఒక్కటైతే కటింగ్ చేస్తాను లైనింగ్. ఎందుకులే ఇంకా అదేదో కొంచెం తేడాగా ఉంది, రేపు చూసుకుందామని చెప్పేసి అని వెళ్ళిపోయి పడుకుంటే అప్పుడైనా నిద్ర వస్తుందని నిద్ర రావట్లేదు. 1 దాకా అయితే ఫోన్ చూసుకుంటూ అలా అలా టైంపాస్ అయితే చేసేసాను. ఇంకా మార్నింగ్ 6కే అయితే స్టార్ట్ చేసేసాను అనమాట కుట్టడము. ఇంకా ఎలాగో అలాగా వాళ్ళు నైట్ తెచ్చిన బిర్యానీ ఉంటే ఇంకా అదే తినేశారు. నేనైతే ఇంక ఇలాగా 2 అయితే కంప్లీట్ చేశాను. దీని ఫినిషింగ్కి వచ్చేసరికి ఇది ఒక ప్యాటర్న్ పెట్టమన్నారు, ఈ ప్యాటర్న్ అయితే పెట్టాను అనమాట. సేమ్ ఇవి కూడా అంతే 250 ఛార్జ్ చేశాను, ఏం ఎక్స్ట్రా తీసుకోలేదు. ఇవన్నీ ఎక్స్ట్రా నాకే. ఈ కోన్ చార్జెస్, ఆ కోన్ దాంతో అంటట్లేదని చెప్పేసి అని మళ్ళీ ఈ గమ్తో అయితే పెట్టారనమాట. ఇవన్నీ పర్ల్స్ ఇవన్నీ కొన్నయ్యే, ఎక్కడి నుంచి వస్తాయి, మనకి ఫ్రీగా ఏం రావు కదా, మెటీరియల్ కాస్ట్ మనం పెట్టాల్సిందే కదా. కానీ దాన్ని నేను కస్టమర్కి ఏమి ఇంక్లూడ్ చేయట్లేదు. ఎందుకు అంటే చెప్పాను కదా, పొగడ్తల కోసం. సామెతలు కూడా రావట్లేదు టైంకి నాకు, ఇంత అనమాట. అందుకే మా వారు అంటున్నారు, నువ్వు ఏ బిజినెస్ పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా అన్ని లాస్ తప్ప ఏది ప్రాఫిట్ లేదు, అందుకని నేను నీకు ఏది సపోర్ట్ చేయను అనేది తెగేసి చెప్పేశారు మొన్న. ఇంకా అందుకే నేను ఏ ధైర్యం చేయట్లేదు. శారీస్ బిజినెస్ అయినా టైలరింగ్ అయినా ఇంకా పెట్టు, నాకు ఇన్వెస్ట్మెంట్ చేయని అయితే నేను అడగదలుచుకోలేదు. ఇప్పటిదాకా పెట్టిన ప్రతిదీ నాకు ఇచ్చేసేయడమే. ఇంకా ఈ మోడల్ అయితే ఈ డ్రెస్కి ఇలాగా స్వీట్ హార్ట్ నెక్ పెట్టేసి ఇది ఇలా కంప్లీట్ చేశాను. ఇంకొకటేమో కాలర్ టైప్ పెట్టాను, ఇదైతే నార్మల్ స్వీట్ హార్ట్ నెక్ పెట్టేసి లాంగ్ హ్యాండ్స్ పెట్టాను అనమాట. ఇంక ఈ 3 టాప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆల్రెడీ షార్ట్లో అయితే చెప్పాను, మేడం ఇలాగ వచ్చింది ఆర్డర్ 3rd టైం అని. ఇదే చున్నీగా కూడా తీసుకున్నారనమాట. ఒక శారీలోనే టాపు చున్నీ 2 అయిపోయినాయి.
ఇంకా ఇదొకటి బేబీ పింక్ది సెట్ చేయడానికైతే అడిగారు. ఒక 5 ప్యాంట్స్ కూడా స్టిచ్ చేశాను. ఇది ప్రీవియస్‌గా ఆల్రెడీ అయితే చూపిచ్చాను మీకు. ఇప్పుడు ఆర్డర్ అయితే ప్యాక్ చేస్తున్నాం. మేడం బెంగుళూరు వెళ్తున్నారంట. ఇంకా ఆర్డర్ అయితే వేసేయాలి. ఈ కంటెంట్ మీకెలా అనిపిచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.